పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట. ఈనాడు మనము స్వార్థికుడైనటువంటి అపోస్తులుడైన పునీత మత్తయ్య గారిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ మత్తయ్య గారు రాసిన సువిశేషములోని 9వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యములో చదువుకుందాం. తరువాత యేసు అచట నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు కడ కూర్చున్న మత్తయి అని వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులు పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా, నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరము లేదు అనే లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చుతని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రభు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రభుని యందు నమ్మకమును ఉంచి విశ్వాసముతో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యములో ప్రభు మత్తయ్యను పిలుస్తూ ఉండటం మనము చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి ఎవరయ్యా అని అంటే, సుంకపు పన్నును వసూలు చేసేటటువంటి వ్యక్తి సుంకరుడు. సుంకరులు అంటే ఎవరయ్యా అంటే, ప్రభుత్వానికి కప్పము కట్టించుకునేటటువంటి వాళ్ళు, ప్రభుత్వము తరపున ప్రజల వద్ద పన్నులు వసూలు చేసి దానిని తిరిగి ప్రభుత్వానికి కట్టేటటువంటి వాళ్ళని సుంకరులు అంటారు. అయితే ఆ రోజుల్లో ప్రభువు జీవిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు పలస్తీనా ప్రాంతములో రోములు అధికారముతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోమా ప్రభుత్వానికి ఈ ప్రజలు పన్ను కట్టడము కోసం, ఆ పన్నులు వసూలు చేయటానికి కొంతమంది సుంకరులను, పన్నులు వసూలు చేసే వాళ్ళని ప్రభుత్వం వారు నియమించేవారు. అలా నియమించిన వారిలో ఒకరే ఈ మత్తయి అనేటటువంటి వ్యక్తి. ఈ సుంకరులు పన్నులు వసూలు చేసేటటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ప్రజల తరపున ముందుగానే ప్రభుత్వానికి వీళ్ళు కొద్ది కొద్దిగా పన్ను కట్టేసి, తరువాత వీళ్ళు దానికి రెట్టింపుగా, కొన్నిసార్లు 4 రెట్లు అధికముగా, 10 రెట్లు అధికముగా ప్రజల వద్ద నుండి పన్ను వసూళ్లు చేసుకునేవాళ్ళు. ప్రజల తరపున ముందుగానే ప్రభుత్వానికి కట్టేసేవాళ్ళు. ప్రజల మీద మాత్రం అధికమైనటువంటి భారాన్ని, అధికమైనటువంటి పన్నును వేసి అధికముగా పన్నులు వసూలు చేసి వాళ్ళు దోచుకునేవాళ్ళు. అందుకే ఈ సుంకరులను అందరికంటే ఘోరమైనటువంటి పాపాత్ములుగా ఆ రోజుల్లో పరిగణించేవాళ్ళు. సుంకరుడు అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఎక్కడ కనిపించినా ప్రజలు వాళ్ళని ఛేదరించుకునేవాళ్ళు, దూరముగా ఉంచేవాళ్ళు, పాపాత్ములుగా పరిగణించేవాళ్ళు. అటువంటి కోవకు చెందిన వాడే ఈ మత్తయి అనేటటువంటి వ్యక్తి. మరటువంటి సుంకరుడిని, అటువంటి పాపిని, ప్రజలందరూ కూడా ఛేదరించుకునేటటువంటి ఒక వ్యక్తిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రభు అటుగా నడుస్తూ వెళుతున్నప్పుడు సుంకరపు మెట్టు కడ కూర్చొని మత్తయి పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడట. ప్రభు ఆయన చూచి, మత్తయి నన్ను అనుసరింపుము అన్నాడు. ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాటలు: ఒకటి, పాపి సుంకరుడు అందరి చేత ఛేదరించుకుని దూరముగా నెట్టివేయబడినటువంటి మత్తయి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. అందరూ దూరంగా పెట్టాడు, కానీ ప్రభు మాత్రం ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. ప్రభువు వెళ్ళాడు, హక్కున చేర్చుకున్నాడు, మాట్లాడాడు, పలకరించాడు. ఈ రోజున ప్రభు దీని ద్వారా మనకిస్తున్న సందేశం: అందరూ నిన్ను ఛేదరించుకున్నా,
అందరూ నిన్ను వద్దనుకున్నా, ఎవరు నీకు లేకున్నా నేనున్నా బిడ్డ అని ప్రభు మనకి ఈ రోజున అభయహస్తం ఇస్తున్నాడు. ఘోరమైన పాపి, సుంకరుడు అంటూ అందరూ నెట్టివేస్తే, అందరూ దూరంగా పెడితే, ప్రభు మాత్రం మత్తయి నా దగ్గరికి రా, నన్ను అనుసరింపుము అంటూ మత్తయిని పిలిచినట్లుగా బిడ్డా ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందరూ చీదరించుకుంటున్నారా? ఎవరు లేరనుకుంటున్నారా? నీకెవ్వరూ తోడు లేకుండా నేను ఒంటరిని చేస్తూ ఉన్నారా? ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? అందరూ నిన్ను అసహించుకుంటున్నారా? దూరంగా పెడుతున్నారా? గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు నేనున్నా అంటున్నాడు ప్రభు. నీకు నేనున్నా, నా దగ్గరికి రా, నన్ను అనుసరింపు అంటున్నాడు. మత్తయిని ఎప్పుడైతే ప్రభు మత్తయి నా దగ్గరికి రా, నన్ను అనుసరింపు అనగానే మత్తయి వెంటనే తాను వసూలు చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని, ఆ పన్నులను, ఆ సుంకరి ఉద్యోగాన్ని వదిలివేసి ప్రభువుని అనుసరించాడు. ప్రభునిలో ఏదో చూచాడు, ప్రభునిలో ఏదో అనుభూతిని పొందాడు. ప్రభునిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మత్తయి గుర్తించాడు. అందరూ నన్ను చీదరించుకుంటున్నా, ప్రభు నా దగ్గరికి వచ్చాడే. అందరూ నన్ను దూరముగా పెడుతున్నా, ప్రభు నన్ను దగ్గరికి పిలుస్తున్నాడే. అందరూ నన్ను అసహించుకుంటున్నా, ప్రభు నన్ను హక్కున చేర్చుకుంటున్నాడే అంటూ ప్రభుని ప్రేమను చవిచూచాడు. ఆ ఒక్క నిమిషములోనే, ఆ కొద్దిపాటి సమయములోనే ప్రభు ఆయనతో మాట్లాడిన ఆ కొద్దిసేపే ప్రభు వంక ఒక్కసారి చూచిన, ప్రభుతో ఒక్కసారి మాట్లాడిన ప్రభు ప్రేమను చవిచూచాడండి మత్తయి. అందుకే వెంటనే లేచి సర్వము వదిలిపెట్టి సమస్తమును విడిచి ప్రభువుని అనుసరించాడు మత్తయి. ఎంతగా అనుసరించాడంటే ప్రభువుని గుర్చినటువంటి 4 సువార్త పుస్తకాలలో మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్తను రాసి ప్రభుని మీద ఉన్నటువంటి ప్రేమను చవిచూచినటువంటి, తాను రుచి చూచినటువంటి ఆ యొక్క అనుభూతిని ప్రజలందరికీ, ప్రపంచానికి పంచడానికి మత్తయి శుభవార్త అనేటటువంటి పుస్తకాన్ని రాసి గొప్ప సువార్తికుడిగా పేరు పొందాడు మత్తయి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి సందేశము, లోకమంతా నిన్ను అసహించుకున్నా, అందరూ నిన్ను విడిచిపెట్టినా, అందరూ నిన్ను చీదరించుకున్నా, నీ వాళ్ళందరూ కాదు, వద్దు, పొమ్మన్నా నీవు భయపడకు బిడ్డ, నీకు తోడుగా నేనుంటాను. నీకెవ్వరు లేకున్నా నేనున్నాను అంటున్నాడు. నా దగ్గరికి రా అంటున్నాడు. నన్ను అనుసరింపుము అంటున్నాడు. ప్రభుని అనుసరించడం అంటే మత్తయి వలె సర్వము విడిచిపెట్టి, ఈ లోకముపై మనకున్నటువంటి ఆశను, ఈ లోకముపై మనకున్నటువంటి అధికారాన్ని, ఈ లోకముపై మనకున్నటువంటి వ్యామోహాన్ని, సర్వాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, ఈ లోకంపై మనం పెంచుకున్నటువంటి ఆశను, బంధాలను, బంధుత్వాలను అన్నిటిని విడిచిపెట్టి ప్రభుని అనుసరించడమే నిజముగా అనుసరించడం అంటే. అదే మత్తయి చేసింది. సర్వము విడిచిపెట్టాడు, ప్రభుని అనుసరించాడు. అలా అనుసరించిన వారికి ప్రభు అంటున్నటువంటి మాట, మీరు నా కోసం ఏమి విడిచిపెట్టినా, ఏమి వదులుకున్నా, ఏమి త్యాగము చేసినా కూడా బిడ్డలారా గుర్తు పెట్టుకోండి, మీరు ఈ లోకములోనే నూరంతలుగా పొందుకుంటారు. అంతకు మించి నా లోకములో, నా రాజ్యములో మీరు తప్పక జీవాన్ని, నిత్య జీవితాన్ని పొందుకుంటారు అని ప్రభు హామీ ఇస్తున్నాడండి. ఈరోజున ప్రభు మనకు హామీ ఇస్తున్నాడు. బిడ్డలారా, మీరు నా కోసం దేన్ని త్యాగం చేసినా, దేనిని విడిచిపెట్టినా, నన్ను అనుసరించడానికి మీరు ఏమి కోల్పోయినా, నన్ను అనుసరించిన బిడ్డలందరికీ కూడా ఈ లోకములోనే నూరంతలుగా నా రాజ్యములో నిత్య జీవితాన్ని తప్పకుండా దయచేస్తాను అని ప్రభు మాటిస్తున్నారు. బిడ్డలారా, ఇంతటి గొప్ప ప్రేమను ప్రభువు నుండి పొందుకున్నటువంటి మత్తయి ఈరోజు మనకి ఆయన వలె ప్రభుని ఎలా అనుసరించాలో నేర్పుతున్నారు. ప్రభుని ప్రేమను ఎలా పొందుకోవాలో చూపిస్తున్నారు. ఈ లోకమంతా కూడా చేదరించుకుని, అసహించుకున్నా కూడా ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి అని మత్తయి ఈరోజు మనకు నేర్పుతున్నాడండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, చివరిగా ఈ వాక్యములో, సువిశేషములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు, నేను వచ్చింది పాపులను పిలుచుటకే తప్ప నీతిమంతులను పిలుచుట కాదు అంటున్నాడు. అవును బిడ్డలారా, మన వంటి వారిని పిలవడానికే ప్రభు వచ్చారట. మన వంటి వారి కోసమే ప్రభు. నీతిమంతులు, పునీతులు, పరిశుద్ధులు ఎలాగూ పరలోకము చేరతారు, ప్రభునికి దగ్గరగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా అవసరము లేకున్నా ప్రభుని దూరముగా వెళ్ళిపోతున్నటువంటి వారు,
పాపులుగా ఉన్నటువంటి వారు, పాపపు జీవితము జీవిస్తున్నారు, చెడు జీవితము జీవిస్తున్నటువంటి వారు, భగవంతునికి దూరముగా జీవిస్తున్నటువంటి బిడ్డలకు ధైర్యం కోల్పోకండి, నేనున్నానంటున్నాడు, నా దగ్గరికి రండి అంటున్నారు. మిమ్ము కాపాడడానికే, మిమ్ము రక్షించడానికే నేను వచ్చానంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలలో ఏ బిడ్డ అయినా ప్రభుకి దూరంగా జీవిస్తున్నారా? ప్రభునికి దూరమైపోయి జీవిస్తున్నారా? ఆలయానికి దూరమైపోతున్నారా? దేవుని వాక్యానికి దూరమైపోతున్నారా? ఈ లోక వ్యామోహాలకు లొంగిపోయి చెడు జీవితం జీవిస్తున్నారా? తప్పుడు దారిలో వెళుతున్నారా? జాగ్రత్త బిడ్డ, ప్రభు చూస్తున్నాడు. ఎవరు లేరని భయపడకు, తోడెవరూ లేరని, దిక్కెవరూ లేరని భయపడకు, బాధపడకు, కృంగిపోకు. ప్రభు అంటున్నాడు, బిడ్డా నీకోసమే నేను వచ్చా, నీకు తోడుగా నేనుంటా, నా దగ్గరికి రా, నన్ను అనుసరించు, భయపడకు, బాధపడకు, కృంగిపోకు, నేనున్నా కదా, ధైర్యముగా ఉండంటున్నాడు. మత్తయిని పిలిచిన ప్రభు ఈరోజు నన్ను కూడా పిలుస్తున్నాడు. ప్రభు అడుగుతున్నది ఒక్కటే, నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచి నన్ను అనుసరించు, పరలోక రాజ్యానికి నీకు దారి నేను చూపిస్తా, మార్గం సుగమం చేస్తా, నా రాజ్యంలో నీకు చోటిస్తానంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాడు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, అనుసరిద్దాం. ప్రభుని రాజ్యములో ఇంత చోటు సంపాదించుకోవడం కోసం, యేసయ్య ప్రేమను పొందుకోవడం కోసం ఈ లోకంలో దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడదాం. దేనిని విడిచిపెట్టినా, దేనిని వదులుకున్నా, దేనిని కోల్పోయినా నూరంతలుగా ప్రభు ఇస్తానంటున్నాడు, తన రాజ్యంలో స్థానం ఇస్తానంటున్నాడు. అంత గొప్ప వాక్యాన్ని విన్నటువంటి మనం ప్రభుని యొక్క ప్రేమను పొందుకుంటూ ప్రభుని రాజ్యంలో స్థానము దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ, అయ్యా ఈనాటి వాక్యము ద్వారా నీవు మరి ఒక్కసారి మత్తయిను పిలిచినట్లుగా తండ్రి నన్ను పిలుస్తున్నావు. మత్తయిను నిన్ను అనుసరింపమని అడిగితే మత్తయ్య వెంటనే లేచి అన్నిటిని విడిచి సర్వము వదిలిపెట్టి నిన్ను అనుసరించాడు. అయ్యా మాకు కూడా అంతటి గొప్ప భాగ్యాన్ని దయచేయండి, అంత మంచి మనసును దయచేయండి. మేమును దేనినైనా నీ కోసం వదిలిపెట్టేటట్లుగా కావలసిన అనుగ్రహాలు దయచేయండి. ఈ లోకంపై మేము పెంచుకున్నటువంటి వ్యామోహాలను, ఆశలను, బంధాలను, బంధుత్వాలను పోగొట్టుకున్నా కూడా నీతో బంధం పెంచుకొని నీ రాజ్యంలో స్థానము సంపాదించుకునే విధంగా మంచి జీవితము జీవించడానికి కావలసినటువంటి కృపను, అనుగ్రహాలను మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవిస్తూ, ఏ బిడ్డ వ్యాధి బాధలతో బాధపడుతున్నా వారి వ్యాధి నయము చేస్తూ, రోగాలను తీసివేస్తూ, సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యాలతో వారిని, వారి కుటుంబాలను దీవిస్తూ, నీ రాజ్యంలో ప్రతి బిడ్డకు స్థానాన్ని నీ కోసం అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరిస్తున్న ఈ బిడ్డలకు ఈ లోకంలో నూరంతలుగా దీవెనల అనుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందరగాక, మీ ఆత్మతో నుందరగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.